श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. జై గురుదేవ్. 29వ శ్లోకం చదవాలి మనం. చదువుదాము. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః. అంటే ముందు శ్లోకములలో గడిచిన శ్లోకాలలో ధ్యాన యోగము యొక్క ఫలమును చెప్పడం అయినది. అంటే ధ్యాన యోగమును ఏ విధంగా చేయాలి, ధ్యాన యోగమును చేసిన తర్వాత ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం అని చెప్పారు 27వ శ్లోకంలో. అంటే యోగం యొక్క ఫలమును ఉత్తమమైన సుఖమును పొందుతారు, అంటే అతిశయము లేనటువంటి సుఖమును పొందుతారు. అది చూసాం. ఎటువంటి సుఖము? శాంత రజసం, శాంతించినటువంటి రజస్సు, అంటే మనసులో సంకల్పములు కోరికలు శాంతించినటువంటి లక్షణము కలిగినటువంటి ఉత్తమమైన సుఖము. అదే బ్రహ్మభూతము. బ్రహ్మ అయి ఉండుట అంటే అది అంటే అదే జీవన్ముక్తి, అదే మోక్షము అని చెప్పారు. అంటే ఇది యోగము యొక్క ఫలముని చెప్తున్నారు. అంటే ధ్యాన యోగమును బాగా కుదిరిన తర్వాత కలిగే ఫలము. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అకర్షంతే. బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం. మళ్ళీ అది చెప్తున్నారు. అంటే అతిశయము లేనటువంటి సుఖము, అంటే అంతము లేనటువంటి సుఖము. అది కూడా మనం చూసాం. అంతము లేనటువంటి సుఖము అంటే ఈ సుఖము ఆల్రెడీ ఉన్నది మన హృదయంలో. ఆత్మస్వరూపము ఉండనే ఉన్నది, కాకపోతే మర్చిపోయామంతే. సో దీనికి ఈ సుఖమును పొందుట అనేది ఏమి ఉండదు. ఈ సుఖము ఆల్రెడీ ఉందని తెలుసుకోవడమే, గ్రహించుటయే. అందుకని అది అనంతమైనటువంటి సుఖము. ఒక్కసారి తెలుసుకుంటే ఇంక మళ్ళీ అది పోవడం అంటూ ఉండదు. ఏ విధంగా తెలుసుకుంటాము అంటే మనసులో కల్మషములు, విగత కల్మషః, అంతఃకరణంలో ఉన్న కల్మషములు పోతే, అజ్ఞానము తొలగిపోతే ఆటోమేటిక్గా సుఖేన అశ్నుతే అంటున్నారు. సుఖేన బ్రహ్మ సంస్పర్శం అశ్నుతే. సుఖముగా అంటే అనాయాసముగా తెలుసుకుంటారు. చేయవలసింది ఏం లేదు, తెలుసుకోవడమే. విగత కల్మషః, మనసులో ఉన్న అంతఃకరణములో ఉన్నటువంటి మలినము తొలగిపోవాలి. సో దాన్ని, ఆ ఫలమును చెప్తున్నారు. చూడండి, ఇక్కడ అవతారిక చూద్దాము. ఇదానీం యోగస్య యత్ ఫలం బ్రహ్మ ఆత్మైకత్వ దర్శనం, బ్రహ్మాత్మైకత్వ దర్శనం సర్వ సంసార విచ్ఛేద కారణం తత్ ప్రదర్శ్యతే. అయితే యోగమునకు ఫలమైనటువంటి బ్రహ్మ ఆత్మైకత్వ దర్శనం. సో దీనిని సర్వాత్మ భావము అంటారు. అంటే అంతటా కూడా పరమాత్మయే ఉన్నది, అదే పరమాత్మ అని తెలుసుకొనుట, అని గ్రహించుట లేక గుర్తించుట సర్వాత్మ భావము అంటారు. అదే జీవన్ముక్తి. అంటే బతికుండంగానే ఇక్కడే ఇప్పుడే మోక్షమును పొందుట. మోక్షము అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే సైకలాజికల్ ఫ్రీడమ్, కంప్లీట్ సైకలాజికల్ ఫ్రీడమ్. దానికే జీవన్ముక్తి అని కూడా పేరు. అయితే ఆ జీవన్ముక్తి అంటే ఏమిటి? సర్వాత్మ భావం. సర్వాత్మ భావమే జీవన్ముక్తి అని చెప్పుటలో తాత్పర్యము. సో అందుకని ఆ సర్వాత్మ భావమును డిస్క్రైబ్ చేస్తున్నారు. సర్వాత్మ భావం అంటే ఎలా ఉంటుందో డిస్క్రైబ్ చేస్తున్నారు రాబోయే 2-3 శ్లోకాల్లో. చాలా చక్కని
శ్లోకాలు ఒక విధంగా రాబోయే అధ్యాయానికి సీడ్, మూలం, బీజ శ్లోకములు కూడా. 7వ చాప్టర్లో భక్తి యోగము యొక్క డిస్కషన్ మొదలవుతుంది. భక్తి యొక్క డిస్కషన్ స్టార్ట్ అవుతుంది 7వ చాప్టర్లో. దానికి ఒక విధమైనటువంటి బీజము కూడా ఇక్కడ ఉందన్నట్టు అనిపిస్తుంది ఈ శ్లోకాలు చదివి. తర్వాత 7వ చాప్టర్ మనం మొదలు పెట్టినప్పుడు కరెక్ట్ ఇక్కడ చెప్తున్న విషయము అక్కడ ఇంకొంచెము చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేయబోతున్నారు. చదువుదాం శ్లోకం యొక్క భావము. సర్వభూతస్థం ఆత్మానం. సర్వభూతస్థం, అన్ని భూతముల యందు నివసించి ఉండేటటువంటిది. సర్వభూతానిచ ఆత్మని, అన్ని భూతముల యొక్క ఆత్మయందు. అంటే అన్ని భూతముల యొక్క ఆత్మ అంటే అన్ని భూతముల యొక్క సారము అని అర్థం. ఇప్పుడు చూడండి, రిడక్షనిజం అంటాం దీన్ని. ఫిలాసాఫికల్ అనాలిసిస్ లో రిడక్షనిజం అంటారు. ఫిలాసఫర్స్ ఏం చేస్తారంటే ఈ అనేకత్వంతో కనిపించే ఈ జగత్తుని రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు చూడండి, జగత్ అంతా ఉంది. జగత్తులో నానా రకములైనటువంటి నామరూపములతో కూడుకున్నటువంటి వస్తువులు, వ్యక్తులు, పరిస్థితులు మన అనుభవానికి వస్తూ ఉంటాయి. అది నానాత్వము కదా, అనంతము అవి. అందులో ఆ పర్ముటేషన్ కాంబినేషన్ అనంతము. సో నానాత్వము మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది. కానీ ఆ నానాత్వముని రిడ్యూస్ చేస్తే, దాన్ని పరిశీలిస్తే అందులో ఉన్నది ఎంతయు కూడా పంచమహాభూతములతోనే తయారు చేయబడినది. పంచమహాభూతములతో తయారు చేయబడనిది అక్కడ మనకి మన అవగాహనకి వచ్చే క్వశ్చన్ లేదు. ఉన్నవి పంచమహాభూతములే కదా, పృథివీ, జలము, తేజస్సు అంటే అగ్ని, వాయువు, ఆకాశము. ఏది చూసినా ఐదే కదా. సో అయితే అక్కడ ఏమైంది, కనిపించేటటువంటి నానాత్వమును 5 కేటగరైజ్ చేసాం. ఏది మన అనుభవానికి వచ్చినా కూడా అది పంచమహాభూతములతో తయారు చేయబడి ఉన్నది. ఇప్పుడు గంగా నది ఉంది, అది జలము. గోదావరి జలము, కావేరి జలము, యమున జలము, అంతా జలమే. తీర్థయాత్రలకు వెళ్ళాలి అంటే ఆ జలము వేరు, ఈ జలము వేరు అని తేడా మనసులో పెట్టుకుని వెళ్ళాలి. గంగా నదిలో స్నానం చేశాను కానీ ఇంకా నేను గోదావరిలో చేయలేదు అని మనం అనుకోవాలి. కాకపోతే 2 జలమే. మనము స్పెసిఫిక్ గా అనుకుని ఈ జలం వేరు, ఆ జలం వేరు అనుకుంటేనే డిఫరెన్స్, లేకపోతే 2 జలమే. సో అక్కడ ఉన్నది ఏమిటి, జలము. అలాగే హిమాలయములు పృథివీ. మరొక ఇటేటో వెళ్ళి ఈస్టర్న్ ఘాట్స్ పృథివీ, మరొక కొండ పృథివీ, భూగోళము పృథివీ, వీనస్ పృథివీ, సాటర్న్ పృథివీ. అదంతా పృథివీ తత్వమే. మన ఇంట్లో ఉన్న నేల పృథివీ, మన ఇంట్లో ఉన్న గోడ పృథివీ, అంతా పృథివీ తత్వమే కదా. సో మనము పేర్లు పెట్టుకుంటే, దానికి ఆ రూపమునకు నామం పెట్టుకుంటే అది వేరైంది. అందులో ఏమిటి ఉంది, దాని సారం ఏమిటి అని పరిశీలిస్తే ఉన్నది పృథివీ. ఆ విధంగానే వేడి, శరీరంలో ఉన్న వేడి అగ్ని, శరీరంలో డైజెస్టివ్ పవర్ అగ్ని, బయట సూర్యుడిలో కనిపించేది అగ్ని, అక్కడ హోమంలో ఉన్న మంటలో కనిపించేది అగ్ని, ఒంటింట్లో ఉన్న పొయ్యి మీద ఉండే మంటలో, గ్యాస్ స్టవ్ మీద ఉన్న మంటలో కనిపించేది అగ్ని. ఉపాధిని బట్టి తేడాలు మనము గ్రహించాలనుకుంటే తేడా, అన్నిటికీ యొక్క సారం ఏమిటి అంటే అగ్ని. సో ఆ విధంగా జగత్తులో ఉన్నది ఆకాశము, వాయువు. ఇక్కడ ఉన్నది వాయువు, అక్కడెక్కడో కొండ దగ్గర చల్లగా ఉన్నది వాయువు, అంతా వాయువే. ఆకాశము అది అంతే. మన ఇంట్లో ఉన్నది ఆకాశము, బయట ఉన్నది ఆకాశము. ఎదురుకుండా వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్లో ఉన్నది ఆకాశం. ఖాళీగా ఉంటే వాటర్ బాటిల్ బయట ఉన్నది ఆకాశము, అంతటా ఉన్నది ఆకాశమే. మనము పేర్లు పెట్టుకుంటే అది వేరు, అవి వేరుగా మనకి భాషిస్తూ ఉంటాయి. సో అయితే ఉన్నది అంతయు కూడా పంచమహాభూతములే. అయితే దాన్ని ఇంకా ఫర్దర్ గా రెడ్యూస్ చేయాలి. సర్వభూతముల యొక్క ఆత్మ అంటున్నారు కదా, సర్వభూతానిచ ఆత్మని, సర్వభూతస్థం ఆత్మానం. ప్రథమ విభక్తిలో చెప్తున్నారు, అంటే ఒక్కటికి రెడ్యూస్ చేయాలి. 5కి వచ్చాము. ఈ 5 నుంచి కూడా ఇంకొక దానికి రెడ్యూస్ చేస్తారు. ఏమిటది అంటే ఉండుట, సత్తా అంటారు సంస్కృతంలో. తెలుగులో చెప్పాలంటే ఉండుట, ఉన్నది. ఇప్పుడు మనము అక్కడ ఎదురుకుండా జలము కనిపించాయి అనుకోండి, మనకు అనుభవం ఎలా వస్తుంది? ఫస్ట్ అనుభవము ఉన్నది అక్కడ ఏదో, తర్వాత అక్కడ జలము ఉన్నది.
ఎదురుకుండా హిమాలయ పర్వతముల దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఆ పర్వతాన్ని చూసినప్పుడు ఫస్ట్ పర్వతము ఉన్నది అన్న జ్ఞానం రాదు, ఫస్ట్ ఉన్నది అన్న జ్ఞానం వస్తుంది. ఉన్నది అన్న జ్ఞానము ఆ మరుక్షణము ఓకే ఇది హిమాలయ పర్వతము, అక్కడ హిమాలయ పర్వతము ఉన్నది. పొద్దున్నే మెలకు వచ్చిన వెంటనే ఫస్ట్ ఉన్నాను లేక ఇక్కడ ఏదో ఉన్నది అన్నది, అప్పుడు నేనున్నాను, నేను ఫలానా చోట ఉన్నాను, నేను గదిలో ఉన్నాను, బయట ఉన్నాను, నుంచుని ఉన్నాను, పడుకుని ఉన్నాను, ఇవన్నీ వస్తాయి. సో ఫస్ట్ ఉన్నాను, ఉన్నది. సో ఈ ఐదింటిని కూడా పృథివీ ఉన్నది, జలము ఉన్నది, ఉన్నది పృథివీ, ఉన్నది జలము, అక్కడ ఉన్నది అగ్ని, అక్కడ ఉన్నది వాయువు, అక్కడ ఉన్నది ఆకాశము. ఆ విధంగా వస్తుంది మన పర్సెప్షన్. సో ఒక విధంగా ఈ ఐదింటిని యొక్క సారము ఏమిటని పరిశీలిస్తే ఉండుట అని తేలుతుంది. దానికే సత్తా అని పేరు, దానికే పరమాత్మ అని కూడా పేరు. జగత్తులో ఉన్న నామరూపములన్నీ కూడా మన నామరూపములతో కూడుకున్న జగత్ అంతా కూడా ఆ విధంగానే మన అనుభవానికి వస్తుంది. ఫస్ట్ ఉన్నది. ఇప్పుడు ఇలాగా అలా సౌండ్ చేసామనుకోండి, ఆ సౌండ్ ఫస్ట్ సౌండ్ ఉన్నది, అప్పుడు తెలుస్తుంది ఓహో అది చెక్కని కొడుతున్నటువంటి శబ్దము, ఒక చెక్క బల్లని కొట్టినటువంటి శబ్దము అని తెలుస్తుంది. సో అక్కడ ఉన్నది చెక్కతో కూడుకున్నటువంటి బల్ల ఉన్నది అన్న జ్ఞానం వస్తుంది. సో ఫస్ట్ ఉన్నది, తర్వాత అది ఏదో ఉన్నది అనేటటువంటి జ్ఞానము. సో ఈ జగత్ అంతటికి కూడా సారం ఏమిటి? ఉన్నది. దాన్ని ఇంకొంచెం పరిశీలిస్తారు, ఇంకొంచెం పరిశీలించి ఈ ఉన్నది కూడా 3 రకాలుగా వస్తుంది. ఒకటి నేను ఉన్నాను, 2 ఈ జగత్తు ఉన్నది, 3 పరమాత్మ ఉన్నాడు. సో నేను, ఈ జగత్తు, పరమాత్మ. అయితే ఇప్పుడు ఈ మూడిట్లోనూ ఉన్న ఉండుట ఒక్కటా వేరు వేరా? అది ప్రశ్న. సో ఆ ప్రశ్నకి సమాధానము ఇప్పుడు మన ఇంట్లో నేనున్నాను, మన ఇంట్లో ఒక పెట్ కుక్క ఉందనుకోండి, కుక్కకు కూడా ఉంటుందిగా నేను ఉన్నాను అన్న భావము. కుక్కకి ఉంటుంది భావం ఉంటుంది, నేనున్నాను అన్న భావం దానికి ఉంటుంది, నాకు ఉంది, నేనున్నాను అన్న ఫీలింగ్ నాకు ఉంది, నేనున్నాను అన్న ఫీలింగ్ దానికి ఉంది. మరి ఇక్కడ ఉన్న నేను ఉన్నానికి అక్కడ ఉన్న నేను ఉన్నానికి ఏమైనా తేడా ఉందా? తేడా ఉందా అంటే శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియం యొక్క ఉపాధిని కూడిస్తే నా శరీరం ఒకలా ఉంది, దాని శరీరం ఒకలా ఉంది, అక్కడ తేడా ఉంది. కానీ శరీరమును కంటే సారమైనటువంటి, ఉండడానికి సారమైనటువంటి నేను ఉన్నాను అన్న భావంలో, అన్న ఫీలింగ్ లెవెల్లో ఏమీ తేడా ఉండదు. ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది తేడా ఏమిటో చెప్పలేము. అదే ఏకత్వ భావం అంటే. తేడా చెప్పలేకపోవుటయే ఏకత్వ భావం. ఇప్పుడు నేను ఉన్నాను, ఎదురుగుండా నాకు జగత్తు కనిపిస్తున్నది, ఇక్కడ నేను ఉన్నాను, అక్కడ జగత్తు ఉన్నది. ఈ ఉండుటకి ఆ ఉండుటకి ఏమీ తేడా లేదు. ఆ సెపరేట్నెస్ ని డిస్టింక్ట్ గా సెల్ఫ్ కాన్షియస్ సెపరేట్నెస్ లేకపోవడమే ఏకత్వ భావము. ఏకత్వ భావం అంటే నేను అంతా ఒక్కటే అని అనుభవానికి తెలుసుకునేటట్టు ఏమి ఉండదు శాస్త్రం చెప్పే ప్రకారం. శాస్త్రం ఏం చెప్తోంది? నెగేషన్ లోనే చెప్తోంది. నెగేటింగ్ సెల్ఫ్ కాన్షియస్ సెపరేటెడ్నెస్. దాన్ని నెగేట్ చేయడమే ఒకటని తెలుసుకున్నట్టు. అంతేనే కానీ ఒకటన్నది కొత్తగా ఏమీ అనుభవానికి రాదు. నానాత్వమును నిరాకరించుటయే ఏకత్వ భావము. అందుకనే శాస్త్రము నా ఇతి అనే చెప్తున్నది. నెగేషన్ రూపంగానే చెప్తున్నారు శాస్త్రం. అంతేనే కానీ ఒక కొత్తగా నువ్వేదో తెలుసుకుంటావని చెప్పదు శాస్త్రం. కొత్తగా ఏకత్వాన్ని తెలుసుకోవడం అంటే నానాత్వమును నిరాకరించుటే. సో అది దీని వెనకాల ఉన్నటువంటి అనాలిసిస్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ కొన్ని చాప్టర్లో కూడా ఈ టాపిక్ ను చాలా సార్లు డిస్కస్ చేయబోతున్నాము. అయితే సర్వభూతం భూతస్థం ఆత్మానం, అన్ని భూతముల యొక్క సారమును, సర్వభూతాన్ని ఆత్మని, సర్వభూతాని చ ఆత్మని, అన్ని భూతములను తన యందు ఈక్షతే తెలుసుకుంటూ ఉంటాడు. అంటే ఆ నానాత్వములో ఉన్నటువంటి సెపరేషన్ ఏదైతే ఉందో దాన్ని, అది లేదు, అది మిథ్య అని తెలుసుకుంటారు. ఆ సెపరేషన్ ఉపాధిని బట్టి మనకి కనబడుతూనే ఉంటుంది, కానీ అది మిథ్య. అది మిథ్య అంటే అది అల్టిమేట్ ట్రూత్ కాదు. ఆ సెపరేటెడ్నెస్, ఆ నానాత్వము అల్టిమేట్ ట్రూత్ కాదు. అల్టిమేట్ సారములో మనం ఎటువంటి తేడాలు చెప్పలేము అని గ్రహించుట.
సో సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే. ఎవరు అలా చూస్తారు? యోగయుక్త ఆత్మ, యోగముతో కూడుకున్నటువంటి అంతఃకరణము కలిగినవాడు. యోగయుక్త ఆత్మ, యోగముతో కూడుకున్నటువంటి మనస్సు కలవాడు, బుద్ధి కలవాడు. ఎలా? ఎక్కడ? సర్వత్ర, అంటే సర్వత్ర సమదర్శన, అన్ని అంతటా కూడా సమముగా తెలుసుకునేవారు అని. సర్వత్ర సమదర్శన, అంతటా కూడా ఒకటే కనిపిస్తున్నది, ఎక్కడ చూసినా కూడా ఉన్నది ఆ సారము. ప్రతి ఈ జగత్తుకు, ఈశ్వరునికి, జీవునికి, ముగ్గురికి కూడా సారం ఏమిటి అంటే ఉన్నది. ఈ సమస్త జగత్తుకి సారం ఏమిటి అంటే ఉన్నది, ఉండుట. అది ఏ పరమాత్మ అనండి, బ్రహ్మ అనండి, సత్తా అనండి, అన్నిటికీ కూడా అదే. అదే దానికే అన్ని రకరకాలుగా పరిశీలన చేసినప్పుడు రకరకాలుగా పెట్టుకున్నటువంటి పేర్లే కానీ, బట్ అక్కడ సారము ఉన్నది, మరి ఉండుట. దాన్నే సర్వభూతస్థం. అందుకనే అన్ని జీవుల యందు ఉన్నటువంటి ఆత్మానం, తన స్వరూపముని. సర్వభూతాన్ని ఆత్మని, అన్ని భూతములను నాయందు ఈక్షతే, తెలుసుకుంటూ ఉంటాడు. ఎవరు? యోగయుక్త ఆత్మ, సర్వత్ర సమదర్శన. చదువుదాం శంకర్లు చెప్పిన భాష్యము. సర్వభూతస్థం సర్వభూతేషు స్థితం స్వం ఆత్మానం. అన్ని భూతముల యందు ఉన్నటువంటి అన్ని భూతములు, ఇంకా ఇది అది అనే తేడా లేదు. క్రిమి కీటకముల నుంచి ఆ బ్రహ్మ అనే, పరబ్రహ్మ అనే తత్వము వరకు అన్ని భూతముల యందు కూడా స్వం ఆత్మానం, ఉన్న స్వరూపమును, తన స్వరూపం అంటే ఉన్నటువంటి నన్ను అనుకోవచ్చు, ఉన్నటువంటి స్వరూపమును అని కూడా అర్థం చేసుకోవచ్చు. సర్వభూతాన్ని చ ఆత్మని బ్రహ్మాదీని స్తంభ పర్యంతాని చ సర్వభూతాని. సో సర్వభూతాని అంటే అన్ని భూతములు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బ్రహ్మాదీని స్తంభ పర్యంతం, సో బ్రహ్మ మొదలగు గడ్డిపూస వరకు అని అర్థం. సర్వభూతాని ఆత్మని ఏకతాం గతాని, అన్ని భూతముల యందు ఒకే ఆత్మ ఉన్నది అని ఈక్షతే అని తెలుసుకుంటూ ఉంటాడు. అన్ని ప్రాణులు కూడా తన స్వరూపమునందే ఉన్నాయి అని తెలుసుకుంటూ ఉంటాడు. యోగయుక్తాత్మ సమాహిత అంతఃకరణ. ఎవరికి కల్పిస్తుంది అలాగా? యోగయుక్తాత్మ సమాహిత అంతఃకరణ, సంయమింపబడినటువంటి వారి యోగం చేత సంయమింపబడినటువంటి అంతఃకరణము కలవాడు, తనలో స్థిరపడినటువంటి అంతఃకరణము కలవాడు అని. అంటే ఉత్తినే మనసు ఇటు అటు పరిగెట్టేయకుండా నిలకడగా ఉండే స్వభావము అలవాటు చేసుకున్నవాడు. ముందు చెప్పారు కదా, శనైహి శనైహి ఉపరమతే, మెల్లమెల్లగా దాన్ని అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా అలవాటు చేసుకున్న యోగికి ప్రతి ఈ జగత్తులో ఉన్నదంతయు కూడా నా స్వరూపములోనే ఉన్నది అని తెలుస్తూ ఉంటుంది. అంటే నా స్వరూపము, సినిమాకి వెళ్తే సినిమాలో కనిపించే దృశ్యం అంతా కూడా ప్రొజెక్టర్ లైట్ లోనే ఉన్నది. సినిమాకి వెళ్తే అక్కడ ఉన్నది ఏమిటి అంటే హీరోలో ప్రొజెక్టర్ లైట్, హీరోయిన్ లో ప్రొజెక్టర్ లైట్, విలన్ ప్రొజెక్టర్ లైట్, విలన్ యొక్క సారము ప్రొజెక్టర్ లైట్, కనిపించే దృశ్యం అంతటికి సారము, సీనరీస్ కి సారం ప్రొజెక్టర్ లైట్. ప్రొజెక్టర్ లైటే లేకపోతే సినిమా కనిపించుటయే లేదు. ఒకటి. రెండు, సినిమా కనిపిస్తున్నదే కానీ ఉన్నది కాదు. కనిపించుట వేరు, ఉండుట వేరు. కనిపించేదంతా ఉన్నది అని చెప్పలేము. కనిపించేది మన ఇంద్రియం యొక్క శక్తిని బట్టి కనిపిస్తుంది. అది తెలుసు. మన ఇంద్రియం యొక్క ప్రాసెసింగ్ కేపబిలిటీని బట్టి మనకి దృశ్యము, శబ్దము అనుభవానికి వస్తూ ఉంటాయి మొదలగునవి. కానీ రుచి కూడా అంతే. మనకి మన నాలుకకి ఉన్నటువంటి టేస్ట్ బడ్స్ యొక్క కెపాసిటీని బట్టి మనకు రుచిగా అనుభవానికి వస్తుంది. అంటే మన ఇంద్రియం యొక్క శక్తిని బట్టి మనకి కనిపిస్తున్నది.
కనిపించుట అంటే ఉపలక్షణంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది, తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? యథార్థం తెలుస్తుందా? యథార్థం ఎప్పుడు తెలియదు. మన ఇంద్రియం యొక్క శక్తి ఎంతవరకు ఉందో అంతవరకే తెలుస్తుంది. ఇప్పుడు కన్ను చూపు ఆ మసగ్గా అయిపోయింది అనుకోండి, యథార్థంగా కనిపిస్తుందా? కనిపించదుగా. కంటి చూపు ఎంతవరకు ఉందో అంతవరకే కనిపిస్తుంది. అప్పుడు కళ్ళజోడు పెడతారు. ఆ కళ్ళజోడు పెట్టినా కూడా అందరి మానవులకి ఉన్న కంటి చూపు ఎంత కెపాసిటీ ఉందో అంతవరకే కనిపిస్తుంది, అంతకు మించి కనిపించదు. మీరు ఏదో అల్ట్రా వైలెట్ రేస్ కనిపించే కళ్ళజోడు పెట్టుకున్నారనుకోండి, ఆ అల్ట్రా వైలెట్ రేస్ కనిపించే ఇన్స్ట్రుమెంట్ కు ఉన్న కేపబిలిటీ ఏ రేంజ్ వరకు చూపిస్తుందో అంతవరకే కనిపిస్తుంది. అంతేనే కానీ అంతకు మించి జగత్తు లేదన్న అర్థము కాదు. మన ప్రాసెసింగ్ యూనిట్ యొక్క కేపబిలిటీని బట్టి కనిపిస్తుంది. అంతేలే కానీ అక్కడ ఉన్నది కనిపిస్తున్నది, మన ఉన్నది పూర్తిగా తెలుస్తున్నది అని ఎప్పుడూ చెప్పలేం, ఎప్పటికీ చెప్పలేం. ఎందుకంటే అటువంటి ఇన్స్ట్రుమెంట్ తయారు చేసే వాళ్ళు కూడా ఇంకా మనకి తెలియదు, సైన్స్ కూడా తెలియదు అంత పూర్తిగా జగత్తుని పరిశీలించే టెక్నాలజీ ఉందా అంటే ఏమో తెలియదు. టెక్నాలజీ ఉన్నంత వరకు తెలుస్తోంది, అలా చెప్పగలం. సో ఎంతసేపు కూడా కనిపించేదే కానీ ఉన్నది కాదు అని తెలుసుకోవాలి. సినిమాలో ఆ ప్రొజెక్టర్ దృష్టాంతం నాకు చాలా నచ్చుతుంది. ఈ ఈ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి అంటే సినిమా దృష్టాంతము పర్ఫెక్ట్ దృష్టాంతం. ప్రొజెక్టర్ లైట్ ఏది ఉన్నా ప్రొజెక్టర్ లైట్ లో ఉన్నంత మేరకే కనిపిస్తుంది. ప్రొజెక్టర్ లైట్ ఉన్నంత మేరకు మనకి సినిమా కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తున్నది ఉన్నదని కాదు, కనిపించేది ఉన్నదాని యొక్క యథార్థము ఎన్నడూ కాదు. సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. సో అటువంటి సమాహిత అంతఃకరణ, ఇది బాగా బాగా అర్థమైనటువంటి బుద్ధి, మనస్సు బుద్ధి కలవాడు సమాహిత అంతఃకరణము కలవాడు. అటువంటి వానికి అంతటా కూడా సమముగానే కనిపిస్తుంది. సర్వత్ర సమదర్శన సర్వేషు బ్రహ్మాదిస్థావరాంతేషు విషమేషు సర్వభూతేషు. అంటే ఎక్కడ సమము కనిపిస్తుంది? సర్వత్ర. అంటే ఆ సర్వత్ర అన్నదాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సర్వేషు బ్రహ్మాది స్థావరాంతేషు, బ్రహ్మాది స్థావరము వరకు, అంటే ఒక చిన్న వస్తువు నుంచి పరబ్రహ్మ వరకు. విషమము అంటే డిఫరెంట్ అని, నానాత్వముతో కనిపించేటటువంటి ఈ అన్ని భూతముల యందు సమం నిర్విశేషం. సమం అంటే నిర్విశేషము, విశేషణము లేనిది. విషమము అంటే డిఫరెంట్ విడగొట్టామనుకోండి, విడగొడితే విశేషణం ఉండాలి. ఇప్పుడు ఈ వ్యక్తిని ఇంకో వ్యక్తి కంటే డిఫరెంట్ గా తెలుసుకుంటే అది తెలుసుకునే దానికి విశేషణం చెప్పాలి. ఇతడు పొట్టిగా ఉన్నాడు, అతడు పొడుగ్గా ఉన్నాడు అని ఏదో విశేషణం పెట్టాలి ఫైనలీ. ఆ విశేషణము లేనటువంటిది నిర్విశేషం. అంటే అంతటా ఉన్నటువంటి ఆ ఉన్నది అన్నటువంటి ఒక తత్వం ఏదైతే ఉన్నదో దానికి విశేషణం లేదు. అందుకని ఇక్కడున్న నేనుకి అక్కడున్న నేనుకి ఏమిటి తేడా నాలో ఉన్న నేను ఉన్నాను అన్న అనుభవానికి, ఆ పక్కన ఒక కుక్క పిల్ల ఉంటే ఆ కుక్క పిల్లలో ఉన్న నేను ఉన్నాను అనే అనుభవానికి అది నిర్విశేషము. దానికి విశేషం లేదు, దానికి విశేషణం పెట్టలేము. శరీరము మనస్సు ఇంద్రియము బుద్ధి వాటికి పెట్టగలం విశేషణాలు ఉపాధులకి. కాకపోతే దానికి మూలమైనటువంటి ఉన్నాను అన్న ఫీలింగ్కి విశేషణాలు పెట్టలేము. అది సమం నిర్విశేషం బ్రహ్మాత్మైకత్వ విషయం. బ్రహ్మ ఆత్మ ఏకత్వ విషయం. దాన్నే మీరు పరబ్రహ్మ అనండి, పరమాత్మ అనండి, ఏకత్వం అనండి. అన్నిటికీ దేనికి కూడా మనము విశేషమును తగిలించలేము. బ్రహ్మాత్మైకత్వ విషయం దర్శనం జ్ఞానం యస్య సహ సర్వత్ర సమదర్శన. సో సర్వత్ర సమదర్శన అన్నదానికి డెఫినేషన్ సర్వత్ర సమదర్శన బహువ్రీహి. ఎవరు సమదర్శన అంటే సమం నిర్విశేషం దర్శనం జ్ఞానం యస్య సహ. నిర్విశేషమైనటువంటి సమత్వము ఎవనికి అనుభవంలోకి వస్తున్నదో ఆరు ఎవడు గ్రహించగలుగుతున్నాడో అతడు సమదర్శన. సో సర్వత్ర అంటే బ్రహ్మాది స్థావరాంతేషు సర్వభూతేషు సమదర్శన. అది ఆ పదం యొక్క ఎక్స్ప్లెనేషన్. చదువుదాం ఇంకొకసారి శ్లోకము.
సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. అవతారిక. ఏతస్యైవ ఆత్మదర్శనస్య ఫలముచ్యతే. సో యోగం యొక్క ఫలము సర్వాత్మ భావము అన్నారు. సర్వాత్మ భావము యొక్క ఫలం ఏమిటో చెప్తున్నారు అంటున్నారు. అంటే ఆ సర్వాత్మ భావమును కాస్త ఏమంటారు, దాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. సర్వాత్మ భావము యొక్క ఫలము ఆ స్థితికి చేరుకోవాలని ఇన్స్పైర్ చేయడానికి ఆ సర్వాత్మ భావం యొక్క ఫలముని హైలైట్ చేస్తున్నారు. ఏమిటది? యో మాం యహ మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్య అహం న ప్రణశ్యామి సహ చ మే న ప్రణశ్యతి. యహ మాం సర్వత్ర పశ్యతి, ఎవరైతే నన్ను అంతటా చూడగలుగుతాడో, సో అంతటా కూడా ఆ పరమాత్మయే అని ఎవరైతే గ్రహించగలుగుతాడో, విద్యా వినయ సంపన్న, తర్వాత బ్రాహ్మణ, అదే అదే అయినటువంటి బ్రాహ్మణుడు గవి హస్తిని. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని. అంతటా కూడా ఉన్నది ఆ పరమాత్మయే. అంతటా కూడా ఆ పరమాత్మయే, అసారము పరమాత్మ. ఉపాధి యొక్క భేదములను గ్రహించద్దని కాదు. ఉపాధిలో ఉండే భేదములు ఉంటాయి, కానీ వాటికి అంత సిగ్నిఫికెన్స్ ఇవ్వకపోవుట. సరే, ఉపాధి భేదములు ట్రాన్సాక్షనల్ గా వ్యావహారికమైన జగత్తులో ఒక వ్యవహారము నడిపించడానికి ఆ ఉపాధి యొక్క భేదములు అవసరం. ఆ ఉపాధి యొక్క భేదములను బట్టి వ్యవహారం నడుస్తుంది. దాన్ని నిరాకరించట్లేదు ఇక్కడ శ్రీకృష్ణుడు. ఆ వ్యవహారం అది ఎలా ఉండాలో అది అలా ఉంటుంది, అక్కడ ఎలా చేయాలో అలా చేయాలి. కానీ అంతటా కూడా ఉన్నది ఆ పరమాత్మయే అని గ్రహించాలి. అది 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 ఫస్ట్ స్టెప్. అది ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ నుంచి వ్యవహారం ఎలా నడిపించాలో అలా నడిపించాలి. కానీ ఫౌండేషన్ అంతటా కూడా పరమాత్మయే. యహ మాం సర్వత్ర పశ్యతి సర్వం చ మయి పశ్యతి, అంతటా కూడా నాలోనే ఉన్నది. అప్పుడు ఎటువంటి పరిస్థితి అయినా కూడా ఒక రకమైనటువంటి కంపాషన్తో రెస్పాండ్ చేయగలుగుతారు. ఎందుకంటే అంతటా కూడా ఉన్నది ఆ పరమాత్మయే. అంతటా ఆ పరమాత్మలోనే ఉన్నది, ఇంక్లూడింగ్ మీ. అంతటా అంటే నా బయట ఉన్నదని కాదు, ఇంక్లూడింగ్ మీ. అంతటా కూడా పరమాత్మయే, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా అంతటా కూడా ఆ పరమాత్మలోనే ఉన్నది. అది ఏ నా ఆత్మస్వరూపము. మళ్ళీ ఆ పరమాత్మ అంటే ఏదో నాకంటే భిన్నమైనటువంటి తత్వము కాదు. నాకంటే ఒక భిన్నమైనటువంటి ఒక గొప్ప తత్వం ఉన్నది. ఆ తత్వంలో, సముద్రంలో చేపవలే ఆ తత్వంలో నేను ఒక చేపను, అలా కాదు. మళ్ళీ అర్థం అక్కడ సర్వం చ మయి పశ్యతి. ముందే చెప్పారు, సర్వభూతస్థం ఆత్మానం. అన్ని భూతముల యొక్క సారము, ఆ సారములోనే అంతయు ఉన్నది. ఇదే కాన్సెప్ట్ ఏడో చాప్టర్లో కూడా చెప్తాడు శ్రీకృష్ణుడు. మై సర్వమిదం ప్రోతం అని చెప్పబోతున్నాడు. అంతటా కూడా నాలోనే ఓతప్రోతమై ఉన్నది అని చెప్పబోతున్నాడు. తంతువులలో అంటే దారములో చొక్కా ఎలా ఉన్నదో ఆ విధంగా నాలో జగత్తంతా ఉన్నది అని చెప్పబోతున్నాడు. అంటే అంతటా కూడా నేనే అని చాలా చక్కని శ్లోకం రాబోతోంది. దానికే ఇది బీజము. యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి, అంతయు కూడా నాలోనే ఉన్నదని ఎవరు గ్రహిస్తాడో తస్య అహం న ప్రణశ్యామి, అతనికి నేను దూరము కాదు అంటున్నారు. ప్రణశ్యామి అంటే పరోక్షము అని అర్థం. పరోక్షము అని చెప్పబోతున్నారు శంకర్ అర్థము దానికి. పరోక్షము అంటే నాట్ ఇమీడియట్. అంటే ఇప్పుడు మనకి అనుభవానికి వచ్చే జ్ఞానాన్ని కొన్ని కేటగిరీల్లో పెట్టారు. ఒకటి ప్రత్యక్షము,
ప్రత్యక్షము అంటే డైరెక్ట్ పర్సెప్షన్. అంటే ఒక 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 పర్సెప్షన్ కి అవసరమైనటువంటి ఒక టూల్ ఉంది మన దగ్గర, ఇంద్రియము అని. ఆ ఇంద్రియము ద్వారా మనకి పర్సెప్షన్ కలుగుతున్నది. సో ఇందాక చెప్పుకున్నాం కదా, మనకు కనిపిస్తుంది, కంటి ద్వారా కనిపిస్తుంది. సో కంటి యొక్క ప్రాసెసింగ్ కెపాసిటీ ఎంతవరకు ఉందో అంత మేరకు కనిపిస్తుంది. సో కనిపిస్తుంది, కానీ కంటి యొక్క ప్రాసెసింగ్ కెపాసిటీని బట్టి కనిపిస్తుంది, అది ప్రత్యక్షం. సో మన ప్రాసెసింగ్ కెపాసిటీని బట్టి కనిపిస్తుంది, అది ప్రత్యక్షము. మన ఫిజికల్ ఆర్గన్ యొక్క ప్రాసెసింగ్ కెపాసిటీని బట్టి కనిపిస్తుంది, అది ప్రత్యక్ష జ్ఞానము. ఇంకొకటి ఉంది అనుమానము అని, దాన్నే పరోక్షము అని కూడా అనొచ్చు. అంటే ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ అంటే డైరెక్ట్ గా మనం కొండ మీద, ఇప్పుడు దూరంగా ఉన్న కొండ మీద మంట ఉందనుకోండి, ఇక్కడ నుంచి మంట కనిపించలేదు, కానీ ఇక్కడ నుంచి పొగ కనిపించింది. పొగ కనిపించింది కాబట్టి ఓకే, ఎక్కడ పొగ ఉంటుందో అక్కడ మంట ఉండాలి, ఎందుకంటే మంట లేకుండా పొగ ఉండదు అని మనందరి యొక్క అనుభవంలో ఉంది ఆ జ్ఞానం. సో ఆ దూరంగా ఉన్న పొగను చూసి అక్కడ మంట ఉన్నది అన్నాం, అది అనుమానము, ఇన్ఫరెన్స్. ఇప్పుడు మన మెడికల్ టెస్టులు ఉన్నాయనుకోండి, అవన్నీ ఇన్ఫరెన్స్లే కదా. మెడికల్ టెస్ట్ వాడు ఏదో మార్కర్స్ యొక్క ఒక మెడికల్ టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, అదేదో ప్రోటీన్ ఇంత ఉందని చెప్తారు, ఒక మార్కర్ ఇచ్చాడు, ఒక అంటే ఒక ఒక సైన్ ఇచ్చాడు. అలాగే ఒక 10 సైన్లు వాడు రిపోర్ట్లో నెంబర్లు రాసిస్తాడు, అంటే అవి రకరకాల ప్రాపర్టీస్ యొక్క మార్కర్స్. ఆ మార్కర్స్ని బట్టి డాక్టర్ ఊహిస్తాడు, అంటే అనుమానం చేస్తాడు, అంటే ఇన్ఫర్ చేస్తాడు. ఓకే, ఈ కాంబినేషన్ ఇలా ఉంటే ఇతనికి వచ్చిన వ్యాధి ఇది అయి ఉంటుంది, ఇతనికి వైరల్ ఫీవర్ వచ్చి ఉంటుంది అని అప్పుడు మందిస్తాడు. అది ప్రత్యక్షంగా డాక్టర్ చూడలేదుగా ఆ వైరల్ని, ఆ మెషిన్, టెస్ట్ చేసిన మెషిన్ కూడా వైరల్ని డైరెక్ట్గా చూడలేదు. టెస్ట్ చేసిన మెషిన్ కూడా తనకి కనిపించే ప్రాసెసింగ్ కెపాసిటీతో కొన్ని పారామీటర్స్ యొక్క నెంబర్లు వేసి ఇచ్చింది అంతే, కొన్నిటికి సైన్స్ ఇచ్చింది. ఆ సైన్లని బట్టి డాక్టర్ అనుమానం చేస్తున్నాడు. అనుమానం చేయడం అంటే ఇన్ఫర్ చేస్తున్నాడు లాజికల్గా, ఎందుకంటే అతనికి ఉన్న జ్ఞానంలో ఆ ఇన్ఫరెన్స్, ఓకే ఇది లేకపోతే ఇది ఉండదు అనేటటువంటి ఒక కోరిలేషన్ అక్కడ ఉన్నది, ఇన్వేరియబుల్ కోరిలేషన్ ఒకటి ఉన్నది. ఆ ఇన్వేరియబుల్ కోరిలేషన్ బట్టి చెప్తున్నాడు, దానికి అనుమానం అని పేరు. ఆర్ పరోక్షము అని కూడా అనొచ్చు దాన్ని. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఉన్నాను అన్న ఎక్స్పీరియన్స్ ప్రత్యక్షము కాదు. అది నేను ఉన్నాను అన్న ఎక్స్పీరియన్స్ ఇంద్రియం ద్వారా తెలియట్లేదు. పొద్దున్నే మెలకు వచ్చిన వెంటనే ఉన్నాను అన్న భావం కలుగుతుంది, దానికి ఏ ఇంద్రియంతోనూ సంబంధం లేదు. అంతేకాదు, నేను ఉన్నాను అన్న భావమే లేకపోతే ఇంద్రియం పనిచేయదు అసలు. ఫస్ట్ ఉండాలి, మనం ఉంటేనే ఇంద్రియం పనిచేస్తుంది. సో నేను ఉన్నాను అన్నది డైరెక్ట్ పర్సెప్షన్ కంటే డైరెక్ట్, ఇంద్రియముతో వచ్చే పర్సెప్షన్ కంటే డైరెక్ట్. అది ఇందాక చెప్పుకున్న అనుమాన ప్రమాణంలాగా ఏదో ఒక సైన్ చూసి ఆ సైన్ బట్టి ఒక మార్కర్, సైన్ బట్టి ఇన్ఫర్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్. నేను ఉన్నాను అనడానికి మీకు వేరే హేతువు చూపెట్టక్కర్లేదు. వేరే హేతువును చూపెట్టి ఆ హేతు ఉంది కాబట్టి, నాకు కనిపిస్తోంది కాబట్టి నేను ఉన్నాను, అలా వచ్చిన జ్ఞానం కాదుగా. నేను ఉన్నాను కాబట్టి కనిపిస్తోంది, అంతేనే కానీ కనిపిస్తోంది కాబట్టి నేను ఉన్నాను కాదుగా. సో అది పరోక్షము కాదు. మరి ఏమిటిది అంటే దానికి ఒక పేరు పెట్టారు శాస్త్రంలో, అపరోక్షము. అపరోక్షము అంటే డైరెక్ట్ పర్సెప్షన్, ఇంద్రియం వేరొక థర్డ్ పార్టీ కాంపోనెంట్ అక్కర్లేదు తెలుసుకుందికి. అది ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు, అది అపరోక్షం. అలా అని శబ్ద ప్రమాణం అంటారు. వేదం చెప్పిందా నేనున్నాను అని? వేదం చెప్తే తెలుసుకున్నామా? లేదుగా. నేను ఉంటేనే అప్పుడు వేదం చెప్పింది తెలుసుకునే అవకాశము కలుగుతుంది. సో ఆ విధంగా కూడా వేదం కూడా చెప్పలేదు నేను ఉన్నాను అని. సో దానికి అపరోక్ష జ్ఞానము అని పేరు. దానికి అపరోక్షము అని ఒక కేటగిరీ డిఫైన్ చేశారు దాన్ని. సో అది ఎందుకంటే అది ప్రత్యక్షం కాదు, దానికి ఇంద్రియం అక్కర్లేదు, అది ఇన్ఫర్డ్ కాదు, దానికి లాజికల్ ఇన్ఫరెన్స్ లో తెలుసుకున్నది కాదు, అది మాస్టర్ చెప్పిందో గురువు చెప్పిందో కాదు, అది శబ్ద ప్రమాణము కాదు. సో అందుకని ఏమై ఉండాలి అంటే దానికి అపరోక్షము అని పేరు. సో ఇక్కడ నా ప్రణశ్యామి అంటే అపరోక్షము అని అర్థం. తస్య అహం న ప్రణశ్యామి, అతనికి నేను ప్రణశ్యామి అంటే పరోక్షము, నా ప్రణశ్యామి, నేను పరోక్షము కాదు. అంటే అతనికి నేను అపరోక్షముగా తెలుస్తూ ఉంటాను. అంటే అతనికి
ఆ మనిషికి పరమాత్మ ఉన్నది అంతయు పరమాత్మయే అని అపరోక్షం అంటే అంటే డైరెక్ట్ పర్సెప్షన్ కంటే డైరెక్ట్ గా తెలుస్తూ ఉంటుంది. సచమేన ప్రణశ్యతి, అతడు నాకు పరోక్షము కాదు, అతడు కూడా నాకు డైరెక్ట్ గా నా పర్సెప్షన్ లో ఉంటాడు. చూడండి ఎంత ఆ, దాన్ని ఏమంటారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు తెలియదు. తస్య అహం న ప్రణశ్యామి, అతనికి నేను అపరోక్షము. సచమేన ప్రణశ్యతి, అతడు నాకు పరోక్షము కాజాలడు. అంటే అతడు ఎప్పుడు కూడా అపరోక్షమే నాకు, అంటే నాకు డైరెక్ట్ గా అతను తెలుస్తూ ఉంటాడు, నేను అతనికి డైరెక్ట్ గా తెలుస్తాను, అతను నాకు డైరెక్ట్ గా తెలుస్తాడు అంటూ ఇద్దరు ఒకటే అని చెప్పడం. ఇద్దరికి అభేదమును చెప్పుట అక్కడ ఉన్నటువంటి తాత్పర్యం. చాలా చక్కని శ్లోకము. నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ చాలా ఆ, చాలా చాలా చక్కని శ్లోకము. చదువుదాం శంకర్ల యొక్క ఎక్స్ప్లెనేషన్. యహమాం పశ్యతి, యహమాం వాసుదేవం పశ్యతి అని అర్థం. మాం వాసుదేవం, వాసుదేవుడనైన నన్ను. అంటే వాసుదేవ అంటే అక్కడ కూడా ఇదివరకు ఎప్పుడో ఒకసారి చెప్పుకున్నట్టున్నాం, రెండు రకాలుగా అర్థం చెప్పుకోవాలి. వాసుదేవ అంటే వసుదేవుని యొక్క పుత్రుడు వాసుదేవుడు. అలా పౌరాణికంగా ఒక స్టోరీ బేస్డ్ గా చెప్పుకోవాలంటే అందుకని శ్రీకృష్ణుడికి వాసుదేవ అని పేరు, వసుదేవుని యొక్క పుత్రుడు కాబట్టి. ఇంకొకలా దాంట్లో ఫిలసాఫికల్ అర్థం చెప్పుకోవాలి అంటే, ఫిలసాఫికల్ సిగ్నిఫికెన్స్ రూపకం ఉన్నది అక్కడ. వసుహు దేవ, ఉన్నది నాలో ఉన్నది వసుహు, నాలో ఉన్న తత్వము వసువు. ఏమిటది? దేవ అంటే ప్రకాశము. అంటే నా హృదయములో ఉన్నటువంటి ప్రకాశ రూపములో ఉన్నటువంటి తత్వమే వాసుదేవ. ఆ విధంగా చెప్పుకోవాలి. సో నన్ను హృదయములో ఉన్నటువంటి ప్రకాశము వలె ఎవరైతే తెలుసుకుంటాడో అని అర్థం. యోమాం వాసుదేవం పశ్యతి అని శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే అక్కడ దాని యొక్క తాత్పర్యం అది. వాసుదేవం అంటే నా హృదయంలో ఉన్నటువంటి ప్రకాశము వలె తెలుసుకుంటుంది అని చెప్తున్నారు శంకర్లు. పౌరాణికంగా వసుదేవుని యొక్క పుత్రుడని తెలుసుకోవచ్చు, అందులో ఏమీ తప్పు లేదు. కాకపోతే అక్కడ భావము వాసుదేవం పశ్యతి ఉండడంలో నా హృదయంలో ఉన్నటువంటి ప్రకాశము వలె తెలుసుకుంటారో అని అర్థం. అదే అక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ పదం, సర్వత్ర ఆత్మానం. అందుకని అక్కడ యోమాం సర్వత్ర పశ్యతి. మరి వసుదేవుని యొక్క పుత్రుడు అంటే సర్వత్ర ఉండలేడు కదా. వసుదేవుని యొక్క పుత్రుడు అంటే ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తి. ఒక చిన్నమైన వ్యక్తి అంతటా ఎలా ఉంటాడు? అది కాన్ఫ్లిక్ట్ వస్తుంది అర్థం చెప్పడంలో. సో అక్కడ ప్రిన్సిపల్ చెప్పుకోవాలి, ఒక క్యారెక్టర్ కాకుండా. ప్రిన్సిపల్ వాసుదేవం అంటే సర్వత్ర ఆత్మానం, సర్వస్య ఆత్మానం. సర్వత్ర అంటే ఏమిటి? సర్వత్ర సర్వేషు భూతేషు సర్వం చ బ్రహ్మాది భూతజాతం. సర్వత్ర అంటే అన్ని భూతములు ఎంతు. సర్వం అంటే బ్రహ్మ మొదలగు అన్ని భూతములు, బ్రహ్మ నుండి ఒక చిన్న క్రిమి కీటకము వరకు ఉన్నటువంటి అన్ని భూతములు, అన్ని జీవులు. మయి సర్వాత్మని పశ్యతి, నాయందు సర్వాత్మభావమునందు తెలుసుకుంట. అంతటా సర్వాత్మభావమును గ్రహించుట, అంతా కూడా సర్వాత్మ భావములో ఉన్నది అని గ్రహించుట అని చెప్తున్నారు. తస్య మయి సర్వాత్మని పశ్యతి తస్య ఏవం ఆత్మైకత్వ దర్శన తస్య. సో ఆత్మైకత్వ దర్శనము అంటే ఏకత్వ దర్శనము కలిగిన వారికి, అంటే సర్వాత్మ దర్శనము ఉన్న వారికి ఈ విధంగా తెలుస్తుంది. అహం ఈశ్వర న ప్రణశ్యామి న పరోక్షతాం గమిష్యామి. ఈశ్వరుడనైన నేను పరోక్షము కాజాలను, అంటే నేను అపరోక్షముగా తెలుస్తూ ఉంటానని అర్థం. నా పరోక్షం గమిష్యామి, నా పరోక్షతాం గమిష్యామి. నేను పరోక్షము అవ్వను, అంటే నేను తెలియకపోవడం అనేది ఉండదు. పరోక్షం అయితే తెలియచ్చు, తెలియకపోవచ్చు. పరోక్షం అనుకోండి, అనుమానం అనుకోండి,
ఆ లాజికల్ ఇన్ఫరెన్స్ యొక్క జ్ఞానం మనకుంటే తెలుస్తుంది. ఇప్పుడు మంట లేకపోతే పొగ ఉండదు అన్న ఆమ్, అన్న జ్ఞానము మనకి లేదనుకోండి, కొండ మీద పొగ చూస్తే మంట ఉందని తెలియదు. ఎవరికైతే ఇప్పుడు చిన్న పిల్లవాడు అనుకోను, ఏడాది పిల్లవాడు, వాడికి పొగ లేకపోతే మంట ఉండదు అన్నటువంటి జ్ఞానం ఉండదు, అన్నట్టు బుద్ధిలో ఉండదు, అది ఆ సంస్కారం లేదు కాబట్టి కొండ మీద పొగ చూస్తే కొండ మీద పొగే కనిపిస్తుంది, వాడికి కొండ మీద మంట ఉన్నదన్న జ్ఞానం రాదు. కానీ మనకు వస్తుంది, ఎందుకంటే మనం చూసాం చాలా సార్లు చూసి ఆ ఆ ఇన్వేరియబుల్ రిలేషన్షిప్ తెలుసుకున్నాం. ఫైర్ లేకపోతే స్మోక్ ఉండదు, ఫైర్ ఉంటే స్మోక్ ఉండకపోవచ్చు, కానీ ఫైర్ లేకపోతే మాత్రం స్మోక్ అయితే గ్యారంటీగా ఉండదు అని తెలుసు మనకి. తెలుసు కాబట్టి దూరంగా పొగ కనిపిస్తే ఓకే అక్కడ మంట ఉంది అందుకనే పొగ వస్తోంది అన్న జ్ఞానం మనకు కలుగుతుంది. సో పరోక్షం అంటే ఆ జ్ఞానం కలగచ్చు, కలగకపోవచ్చు. తెలిస్తే తెలుస్తుంది, తెలియకపోతే తెలియదు. కానీ ఇది అపరోక్షం, దీనికి వేరే, ఇది ఇది ఇండిపెండెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్, డైరెక్ట్ గా తెలుస్తుంది మీకు. మన అందరికీ ఉంది ఈ అనుభవం. నేను ఉన్నాను అన్న అనుభవం అందరికీ ఉంటుంది. ఎవరికి ఉండదు? అందరికీ ఉంటుంది. దానికి వేరే శాస్త్రమో ఏదో చెప్పక్కర్లేదు. అందుకనే అది నా పరోక్షతాం గమిష్యామి, నేను పరోక్షము అవను. సచమేన ప్రణశ్యతి, సచమేన ప్రణశ్యతి సచ విద్వాన్ మమ మమ వాసుదేవస్య న ప్రణశ్యతి న పరోక్షీ భవతి. అంతేకాకుండా అతడు నాకు పరోక్షం కాదు. నాకు అంటే వాసుదేవుడనైన నేను, అంటే వాసుదేవుడినైన నేను అంటే మళ్ళీ దేవకీ పుత్రుడినైన వసుదేవుని యొక్క పుత్రుడనైన నాకు అని కాదు అక్కడ అర్థం. అంతటా ప్రకాశ రూపముగా ఉన్నటువంటి నాకు అతడు పరోక్షము కాజాలడు. తస్య చ మమ చ ఏకత్వాత్, అతనికి నాకు ఏకత్వము ఉండుట వలన. ఎందుకంటే అదే ఇది, అవ్వ పేరే ముసలమ్మ అన్నట్టు. ఆ సర్వాత్మ భావము అంతటా ఉన్నది, లేదా అంతటా కూడా సర్వాత్మ భావములో ఉన్నది. ఎలా చెప్పుకున్నా ఒకటే. అతనికి నేను పరోక్షము కాను, నాకు అతడు పరోక్షము కాదు అని ఎందుకు అలా చెప్తున్నారంటే తస్యచ మమచ ఏకత్వాత్, అభేదం, ఈశ్వరునికి జీవునికి అభేదము తెలుపుటయే అక్కడ భావము అని శంకర్ల క్లారిఫికేషన్. స్వాత్మాహి నామ ఆత్మనః ప్రకాశః ఏవ. స్వాత్మా ఎందుకు అంటే స్వాత్మా నామ ఆత్మనః ప్రకాశః ఏవ. స్వ ఆత్మ అంటే నా ఆత్మ అంటే నా యొక్క ప్రకాశమే, అదే ప్రియము కూడా, అది అందరికీ ప్రియమే అని చెప్తున్నారు. స్వాత్మాహి నామ ఆత్మనః ప్రకాశః ఏవ భవతి. ఆ ఏవకి పక్కన కొన్ని పుస్తకాల్లో ప్రియ అని కూడా ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో ఏవ అనే శబ్దం ఉండొచ్చు, కొన్ని పుస్తకాల్లో ప్రియ అన్న పదం ప్రింట్ అయి ఉండొచ్చు, అందుకని అది అలా బ్రాకెట్ లో పెట్టారు. యస్మాచ్చ అహమేవ సర్వాత్మైకత్వదర్శి ఇత్యేతత్. ఎందువలన అంటే నేనే సర్వాత్మైకత్వదర్శి, నేను నా దర్శనము అంతటా కూడా ఉన్నది అని తెలుసుకున్న వాడికి అంతటా ప్రియమే. అది అక్కడ చెప్పుటలో ఉన్నటువంటి తాత్పర్యం. స్వాత్మాహి నామ ఆత్మనః ప్రకాశః ప్రియః భవతి యస్మాచ్చ అహమేవ సర్వాత్మైకత్వదర్శి ఇత్యేతత్. నాకు అంతటా కూడా ఆ పరమాత్మయే కనిపిస్తున్నది కాబట్టి కూడా అంతయు కూడా నాకు ప్రియమైనదే అన్నటువంటి భావము మనసులో ఉంటుంది. అందుకని విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అని శునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. పండితులు అంతటా కూడా సమదర్శనము కలవారు అవుతారు. ఎందుకు అంటే అంతా కూడా పరమాత్మయే ఉన్నది, అంతా కూడా పరమాత్మలోనే ఉన్నది అన్న అనుభవము వారికి ఉంటుంది. కాబట్టి ఆపుదాము. ఆపి నెక్స్ట్ శ్లోకం కూడా ఈ సర్వాత్మ భావము గురించే చెప్పబోతున్నారు. అది మనము సోమవారం నాడు కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.